పెద్దపల్లిలో ఎరువులు విత్తనాల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఏవో అలివేని, రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచన. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిత్య కృత్యంగా మారిన ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించాలంటున్న పట్టణ ప్రజలు. పెద్దపల్లి పట్టణంలో కూడికతో నిండిపోయి కంపు కొడుతున్న డ్రైనేజీలపై మున్సిపల్ అధికారుల నజర్. పట్టణ పరిధిలోని రాజీవ్ రహదారి పక్కన గల డ్రైనేజీలలో జేసీబీతో డీసిల్టేషన్. పెద్దపల్లి బస్టాండ్లో లైస్లాబా పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ. రాఘవపూర్లో ఉపాధి హామీ పని ప్రదేశానికి చేరుకోకముందే మంగ హార్ట్ అటాక్ తో మృతి చెందినట్లు తెలిపిన ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విత్తనాల కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశాలు నిర్వహించిన పెద్దపల్లి ఏవో అలివేని, అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు. పెద్దపల్లి పిఎస్ఎస్ పరిధిలో 17 సెంటర్లు ఉండగా ఇంతవరకు 5 గ్రామాల్లో సెంటర్లను మూసివేయడం జరిగిందని, మిగిలిన సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపిన పిఎస్ఎస్ సిఇఓ మదన్ మోహన్.